చంద్ర తను పడే బాధ ప్రపంచంలో ఏ మగాడికి ఏ మొగుడుకి ఏ తండ్రికి రాకూడదు. అసలు తన బాధ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాలి. సో ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ కూపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపులో చూడు రాంబాబు గారు, బాబు మిమ్మల్ని మాట మాటకి డాడీ డాడీ అని పిలుస్తున్నాడు. మీరు తప్పుగా ఏమనుకోకండి, చిన్నపిల్లవాడు. ఆడికి ఏం తెలుసు, చిన్నపిల్లడు, పర్లేదండి. మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ కలర్ కి ఒక పని కూడా నేను చేసేవాడిని కాదు. ఏం చేసేవాడు కదా, వెళ్ళి పని చేసుకోండి, నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే అండి. ఏంటి ఆఫీస్ నుంచి వస్తున్నారా? బిట్టుగాడి అదిగోండి అక్కడ ఉన్నాడు. అంకుల్ కాదు బిట్టు, డాడీ రా డాడీ. అలాగే అంకుల్ కాదురా దరిద్రుడా, డాడీ అంటే అంకుల్ అంటావు మళ్ళీ. డాడీ అంకుల్ ఏమో అంటున్నాడు. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ బిట్టు బిట్టు ఇదిగో బెట్టా, నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాను, తిను. అబ్బాబ్బాబ్బా, ఇంట్లో ఇద్దరు మగాళ్ళు కూడా పిల్లలు నేర్పిస్తున్నారా? హలో రాంబాబు గారు, ఇప్పటి వరకు నా కొడుకు మీద మీరు ప్రేమ చూపించింది చాలు. వెళ్ళండి, ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళండి. ఎప్పుడు నా గడప దొక్కండి, అర్థమైందా? బాగా బాగా ఓవర్ యాక్షన్ చేస్తారు, వెళ్ళండి ఫస్ట్. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, పిల్లడికి నేను అన్నం పెడతా. అన్నం పెట్టు. మీరు వెళ్ళండి. దరిద్రుడు నాన్న ఎక్కడికి రా, పడిపోతావు, దున్నపోతలాగా ఉన్నావు కిందకి. డాడీ కావాలి, నాకు డాడీ కావాలి. ఒరే నీ డాడీ పాడుతాను. తిన్నగా నేను తినిపిస్తా. ఇటు నేను తిన్నాను. బిట్టు ఇట్లా బెట్టా, డాడీని బెట్టా ఒకసారి చూడు, సరిగ్గా చూడు. నేను తిన్నాను. తిను పెట్టు, తిను. వాడు అలాగే ముందుకేస్తాడండి. ఆ రాంబాబు గారు తినబెడితేనే తింటాడు, మీరు తినబెట్టినా నేను తినబెట్టినా తిండు. ఒకసారి వెళ్ళి రాంబాబుని పిలండి. ఏం మాట్లాడుతున్నా నువ్వు? నేను పిలవడం ఏంటి? ఏం పిలవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మీ పంతాల పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగానో కొడుకుని చెప్పండి. నాకు డాడీ కావాలి. రాంబాబు గారు, రాంబాబు గారు పడుకున్నారా? లేదండి, రికార్డింగ్ డాన్స్ చేస్తున్నా లోపల. కొద్దిగా ఇంటికి వస్తారా? నేను రానండి. ప్లీజ్ రండి, వాడు అన్నం తినట్లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తాను అన్న డాడీ అంటాడు, ఆటోమేటిక్ మీరు హట్ అవుతారు, తర్వాత నాకు వార్నింగ్ ఇస్తారు. ఇవన్నీ నాకు ఎందుకండి? ఎందుకులే సార్, ఏమైనా పక్క పక్కన వాళ్ళు ఒక మాట అన్నా మీరు. నేను రానని చెప్తున్నా కదా, ఎందుకు ఇవన్నీ మాకు? నేను రాను. రానని చెప్పి వెళ్ళిపోతాడు ఏంటి? డాడీ నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఎక్కడికి వెళ్ళను. నాతో ఉంటావుగా. ఇదిగో ఇది నా ముద్ద, ఇది అమ్మ ముద్ద. నా ముద్ద కూడా తినిపించండి సార్. నా ముద్ద కూడా ఒకటి తినిపించండి. ఇది ఆయన ముద్ద. వెళ్ళి ముఖం కడుకపో వాడిది. ఆయన మీరేంటి రాంబాబు గారు, వాడు డాడీ డాడీ అని పిలిస్తే మీరేం చెప్పాలి కదా? ఊర్లో వాళ్ళే చూస్తే ఏమనుకుంటారు? చండాలంగా అనుకోరు? మాకు ఇల్లు లేదా, డిస్కో డాన్స్ వచ్చాము, ఎక్కడికి ఏమన్నా మీరు పిలుస్తూ వచ్చాం అక్కడికి. వెళ్ళండి, మస్తు చాలా మర్యాద ఇచ్చా మీకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి, అర్థమైందా? మీరు ఉండండి, అంతలో ఉన్నాం, అంతలో. బొంగులోది బాగా చెప్పడానికి వచ్చాడు. నేనేరా డాడీ, అర్థం చేసుకోరా ప్లీజ్ రా. డాడీ చెప్తా, నువ్వైనా డాడీకి చెప్తా అంటావు, నేను ఎవరికి చెప్పాలో అర్థం అవట్లేదురా నా పరిస్థితి. నీ బతుకుచ్చారా ఏంట్రా నాకు ఈ పరిస్థితి? ఏ తండ్రికి రాకూడదురా ఈ బాధలన్నీ. రాంబాబేనా? ఆ గుంట నక్కగా నేను పిలవాలంటే పిలవను, అర్థమైందా? పిలవకండి. మీ పంతాలు పట్టింపులకి వెళ్ళి ఉన్న ఒక్కగానో ఒకటికి తప్పించుకోండి. నేను
డాడీ కావాలి. పిలుస్తా. డాడీ వస్తారా? వస్తారా? రాంబాబు డాడీ వస్తారా? రాంబాబు గారు రాంబాబు గారు రాంబాబు గారు పడుకున్నారా? లేదండి, మిడ్ నైట్ మసాలా వస్తున్నా. బాగుంది. ఎందుకు సార్ ఫ్రస్ట్రేషన్? ఒకసారి డోర్ తీయండి. ఒకసారి ఇంటికి రండి సార్. నేను రానండి. ప్లీజ్ సార్. నేను రానండి. రానంటారేంటండి? నేను వస్తాను, ఆ డాడీ అంటాడు, మీరు హట్ అవుతారు. ఇవన్నీ ఎందుకంటే పడాలి అవసరమా? ఏదోలండి, పక్కింటోడు ఒక మాట అంటాం. పదండి ఒక ఇంటి. నేను రానండి. రండి. నేను రానని చెప్పాను అంతే. నేను రానంతే. దరిద్రుడు రాను రానని చెప్పేసి బిడ్డ ఎంత ఆనందంగా ఉన్నాడు. డాడీ నువ్వు ఉంటేనే పడుకుంటా. నాకు ఇప్పుడు స్టోరీ చెప్పాలి. సరే. ఫిష్ స్టోరీ, డాంకీ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీ చెప్పు, బాగుంటది. డాడీ నాకు ఇప్పుడు స్టార్స్ గురించి చెప్పవా? సరే చెప్తాను. ఇప్పుడు ఏమే ఇంత అల్లరా? మరి టూ మచ్ వాడు చిన్న పిల్లోడు, వాడికి మమ్మీ 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 అది మమ్మీ ఏం మమ్మీ ఇక్కడ పడుకున్నావు? డాడీ దగ్గర పడుకోవాలి మనం ఇద్దరం. దా రాంబాబు గారు వాడు పడుకున్నాడు, మీరు లేచి వెళ్ళండి. ఇప్పుడు ఏం వెళ్తాను? అర్ధరాత్రి పొద్దున వెళ్తానండి. నాటకాలు చెప్తున్నా చాలా అయింది. ఓ రక్షణ చేయకు, ఇంటికెళ్ళు. ఇదేదో బాగుందండి. మీకోసం వస్తే మరి నన్ను ఎలాగండవు ఏంటి? వెళ్ళు. చాలా అయింది, వెళ్ళి పడుకో. మంచి చేస్తే ఇది అవుతుంది. ఎందుకు బెట్టా? ఏంట్రా నాకు ఈ టార్చర్? దరిద్రుడా. డాడీ నువ్వు డాడీ అంటే డాడీ అని మా డాడీ డాడీ ఆనందం ఉంది వాడొస్తే, నాకు ఒక్కడికి తప్ప. రాంబాబు గారు రాంబాబు గారు ఏంటండి? ఒకసారి ఇంటికి రండి. నేను రానండి. నేను రాను. మనసులో నీకు రావాలని ఉంది నా ఇంటికి. చెప్తానండి. బిడ్డకి ఎంత ఆనందం. డాడీ గో రేపు మా స్కూల్లో పిక్నిక్ వెళ్ళాలి డాడీ. మమ్మీ డాడీ కూడా తీసుకురామన్నారు. అవునా? హలో హలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకండి మాట మీ క్యారెక్టర్ డిగ్రేడ్ చేసుకుంటారు? ఏవండి, నేను రాంబాబు గారు బాబు వెళ్ళి ఒక్క రోజులో పిక్నిక్ వెళ్ళి వచ్చేస్తాను. 3 days మమ్మీ. ఎవరు చేస్తుంటే చెప్పచ్చు కదా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ Abracadabra. Gili 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 gili. I love you, I love you, I love you.